మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పాటిదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నేను మచ్చుకి 4 ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను. జాబు కావాలంటే బాబు రావాలని అన్నాడు. మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అందరికీ తెలుసు ఏ ఇంట్లో కూడా జాబు రాల. ఒకవేళ జాబు ఇవ్వలేని పక్షంలో ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి సంబంధించి నెలకి 2000 అయితే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరానికి 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. మరి 6 కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి 1,20,000 రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి, మేము రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాం. మరి ఈ రకమైన అబద్ధపు మాటలు చెప్పి ఆయన వెళ్ళిన సందర్భం. రైతు రుణమాఫీ అక్షరాల 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందనేది ఎవరికీ తెలియదు. ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు. 4వ అంశము డ్వాక్రా రుణమాఫీ. ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా 14,000 కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. అంటే ప్రధానమైన 4 హామీలు 640లో నేను 4 హామీలు ప్రస్తావించాను. మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు, ఆడ అమ్మాయి పుడితే 25,000 ఇంటికి. 5 హామీలు ప్రధానమైన నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు భగవద్గీత, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు ఖురాన్, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు బైబిల్ అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము నవరత్నాలనే కేవలం 9 పథకాలతో మేము ముందుకు వెళ్ళినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము పాటించాం. అమ్మఒడి అయితే కానివ్వండి, చేయూత అయితే కానివ్వండి, 3,000 రూపాయల పెన్షన్ నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇప్పించడం అయితే కానివ్వండి, రైతు భరోసా అయితే కానివ్వండి. ఇవాళ అంటే రైతు అన్నలందరూ కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడి చనిపోయిన పరిస్థితులు గతంలో. వాళ్ళ పంట రాక లేకపోతే అకాల వర్షాలతోనే ఏదో వివిధ కారణాలతో అప్పులు పాలైపోయి చనిపోయిన సందర్భాలు. ఈ గడిచిన 5 సంవత్సరాలు డిస్పైట్ ఆఫ్ కరోనా 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈనాడు పేపర్లో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్ పేపర్స్లో ఒక ఫోటో అయినా చూసామా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది, ప్రజలు గమనించగలరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. మేము చెప్తా ఉన్నాం, ఆయన పేరు చంద్రబాబు కాదు, అబద్ధాల బాబు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది నిజం, ప్రజలు గమనించమని కోరుతున్నా. ప్రజల్ని అబద్ధానికి నిజానికి జరిగే పోరాటంలో నిజం పక్షాన నుంచోవలసిందిగా ఇవాళ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నా. ఇవాళ సూపర్ 6 సూపర్ 7 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి అవ్వాతాతలకి